కొంతమంది ఉంటారు. ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర 2 ఏళ్ళు ఎంతరా, 2 ఏళ్ళు 3 మూడేనా, ఓకే నీ 3 కరెక్ట్ అంటాడు. ఇంకొకటి దగ్గరికి పోయి వాడు 2 ఏళ్ళు 4 అంటే నీ 4 కూడా కరెక్టే అంటాడు. అంటే యథార్థత ఉండదు. ఉంటే 3 లేకపోతే 4. కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా, 3 దగ్గరికి పోయి 3 అంటాడు, 4 దగ్గరికి పోయి 4 అంటాడు. ఇందులో ఇంకోటి 5 తగిలాడు అనుకో, 5 2 5 పర్ఫెక్ట్ 5 అంటాడు. అంటే యథార్థత లేని హృదయం. హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబిల్ చెప్పింది. అర్థమైందా? ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో. అన్యాయం ఉంటుంది హృదయంలో, న్యాయం ఉండదు. సొంత వాళ్ళని ఒక రకంగా, బయట వాళ్ళని ఒక రకంగా. దేవునికి స్తోత్రం. కుటుంబ సభ్యుల్ని కూడా తన కన్న బిడ్డనైతే ఒక రకంగా, బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా. ఏముంది, సమాజం అంతా అంతే ఉంది, నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటారు. కానీ కాదు. హృదయంలో ఉన్నటువంటి భేదం దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. నా 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 హృదయంలో, మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. మన అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా. కపటపు నడత ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, ఉన్నట్టు ఉండాలి. కపటపు నడతగా నేను ఉండకూడదు. ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో. వంచన బుద్ధి నాకొద్దు, నేను నాది కలిగి ఉండకూడదు, కేసు రాస్తాడు. ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు అన్న హృదయంలో అది ఉంది అనుకో, చూసి కేసు రాస్తాడు. 3 సంగతులు చెప్పి, కపటపు నడత నాకు దూరం కావాలి, వంచన బుద్ధి నా దగ్గర వద్దు, ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు. ఇవన్నీ కేసు అవుతాయి. ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నాకెంత తగ్గింపో తెలుసా, అసలు నాకెంత తగ్గింపో తెలుసా, నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు, అంత తగ్గింపు నాకు అని తగ్గింపును చూపించి హెచ్చించుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? నిజంగా తగ్గింపు కలిగినోడే, కానీ ఆ తగ్గింపును బట్టి అర్థపడుతున్నాడు. అది కేసు. ఎవరు రాస్తారు? వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని వీడికి గర్వం ఉంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలో మన హృదయాన్ని గమనించండి. నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో, నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే మీకు బోధిస్తున్నా. సాటి మనిషి పట్ల ప్రేమ, త్యాగబుద్ధి, ఏమండి, చేసిన దానిలో యథార్థత, కపటం లేకుండా ప్రేమించటం, ఉన్నట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి.